సో అయితే మరి చాలా ఈ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీ కష్టాలు చెప్పండి, మీ సంతోషాలు చెప్పండి. సంతోషం ఇప్పుడు మీతో కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆ తర్వాత రిలీజింగ్కి యూనో ఇంత స్ట్రగుల్ అయ్యి రిలీజింగ్ వరకు తెచ్చి డేట్స్ తీసుకోవడం, దిస్ ఈజ్ యూనో ఐ ఫీల్ లైక్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఒక ఫిలిం కంప్లీట్ చేసి రిలీజ్ వరకు వెళ్తున్నాం అంటే రిజల్ట్ ఆడియన్స్ అండ్ దేవుడి చేతుల్లో ఉన్నాయి, అది తెలీదు. బట్ ఇక్కడి వరకు తీసుకురాగలిగానంటే ఐ ప్యాట్ ఆన్ మై బ్యాక్. డెఫినెట్లీ నాట్ బిగ్ ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్. ఎందుకంటే ఒక జస్ట్ లోన్ గర్ల్ కమింగ్ ఇండస్ట్రీకి వచ్చి ప్రొడ్యూస్గా చేయడం అనేది టాప్ కదా, టాప్ టియర్. ఎప్పుడో చేసేది మీరు అప్పుడే చేశారు. డైరెక్షన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు? అనిపించలేదు. బట్ ఐ నో ఒక ఆడియన్కి యాజ్ ఎ ఆడియన్గా నేను ఆడియన్గా ఎలాంటి సినిమాలు కోరుకుంటాను, ఎలాంటి డైరెక్షన్ రావాలి. బికాజ్ సినిమా అనేది అందరికీ వి ఇన్స్పైర్ ఎదర్ అంటే చాలా కిడ్స్ ఇఫ్ యూ ఆస్క్ ఒక అమ్మాయిని చూసి డాక్టర్ అవ్వాలనుకుంటారు, లేదంటే ఒక హీరోని చూసి పోలీస్, నేవీ అండ్ ఆల్ దిస్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వాట్ ఎవర్ అలా అవ్వాలనుకున్నప్పుడు వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ స్క్రీన్. డైరెక్టర్స్కి కావచ్చు, ప్రొడ్యూసర్స్కి కావచ్చు, యాక్టింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఆర్టిస్ట్, ఫర్ ఎవ్రీ వన్. మనం సొసైటీకి వీఆర్ గివింగ్ అ ఎగ్జాంపుల్. కరెక్ట్. చిన్నప్పుడు నేను కూడా ఫిలిమ్స్ చూసి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకున్నప్పుడు, సో యాజ్ ఎ ఆడియన్గా నాకు కూడా మంచి సినిమాలు కావాలి. నెక్స్ట్ జనరేషన్ షుడ్ నాట్ యూనో ఒక సొసైటీ అంటే వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, వీ హ్యావ్ సమ్ బౌండరీస్ అనే ఒక హెల్తీ ఉండాలి. బట్ నాట్ లైక్ కొన్ని ఫిలిమ్స్ వస్తుంటాయి, ఐ రియలీ డోంట్ నో ఫర్ వాట్ సేక్ దే ఆర్ మేకింగ్. అవును, కరెక్టే. ఐ మీన్ బట్ అఫ్ కోర్స్ ఈ సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాలకి, అన్ని స్టోరీస్కి కూడా ఆదరణ ఉంటుంది, ఇంతో అంతో. దాని స్థాయిని బట్టి ఏదో ఒకటి ఎవ్రీబడి, బికాస్ యూఆర్ హియర్, ఒక కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకొచ్చారు మీరు అన్నట్టు దాన్ని పెట్టి ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా, ఏదో రోల్స్ చేసుకుంటూ చిల్ లైఫ్. బట్ సాహసం చేసి ప్రొడ్యూస్ చేసి దీన్ని రిలీజ్ చేసి ఏదో ₹2 వస్తాయనే కదా యాజ్ అ ప్రొడ్యూసర్. సో మీకు మీరు రెమ్యూనరేషన్ ఇచ్చుకున్నా లేదా? రాసుకున్నాను, రిలీజ్ అయ్యాక తీసుకుందాం అని చెప్పి. ఈ ఫిల్మ్కి మ్యూజిక్ ఎవరు చేశారు? రథన్ అర్జున్ రెడ్డి ఇవన్నీ చేశారు. రథన్ చేశాడు. ఓ ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్ అయితే. ఎంత అయింది? వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ దిస్? మిడ్ రేంజా? ఐ రియలీ డోంట్ నో వాట్ ఈస్ మిడ్ రేంజ్ అండ్ వాట్ ఈస్ 100 crores అయితే కాదు ఫర్ షూర్. డెఫినెట్లీ అది తెలుసు. నెక్స్ట్ అండ్ నాట్ లెస్ దెన్ 5 కూడా కాదు. సో it has for me it is a very big film. For me it's a very big film. It's a very big film, right? Dear Uma. ఉమా అని పేరు పెట్టడానికి కారణం? స్టోరీ రాస్తున్నప్పుడు నేను దేవ్ అని పేరు పెట్టేశాను. దేవ్కి ఆపోజిట్గా దిస్ సాంగ్ ఈస్ దేర్, రైట్? ఉమాదేవిలా శివుని అర్ధ భాగమైనాలోన నిలుమా, అక్కడ నుంచి ఉమా ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, అక్కడ నుంచి తీసుకున్నాయి ఈ ఉమా. సూపర్. అయితే ఉమా అని చాలా క్యాచీ షార్ట్ స్వీట్ నేమ్. ఆ డాక్టర్ ఉమాని మీరు చాలా తెలివిగా చూపించారు మన టైటిల్లో. డియర్ ఏ మధ్యలో చిన్నగా రాసి డిఆర్ మాత్రం మీరు చూసారేమో. డికి మధ్యలో కూడా ఒక లైన్ ఇలా ఉంటుంది, ఫియర్ అని కూడా ఉంటుంది.